కావేరి, ఎక్కడున్నావమ్మా నువ్వు? అయ్యా, ఫోన్ వచ్చింది. హలో మోహన్. తాతయ్య, ఎలా ఉన్నారు? ఎప్పుడు పోతానో తెలియదురా మోహన్. తాతయ్య, అంత మాట అనకండి. ప్రతిరోజు నా కళ్ళ ముందే కావేరి తిరుగుతూ ఉంది. ఇంట్లో ఎక్కడ చూసినా కావేరి మాటలే. కళ్ళు మూసినా తెరిచినా కావేరి జ్ఞాపకాలే. కావేరి నన్ను వదిలి వెళ్ళిపోయిందిరా మోహన్. నన్ను వదిలి వెళ్ళిపోయింది కావేరి. కావేరి తాతయ్య, మీరలా నిరుత్సాహపడకండి. కావేరమ్మ తిరిగి వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుందిరా? 2 నెలలయ్యింది. కనీసం చివరి చూపు కూడా దక్కకుండా ఈ ముసలాన్ని మోసం చేసి వెళ్ళిపోయిందిరా. వెళ్ళిపోయిందిరా. అన్ని చోట్ల వెతికాం తాతయ్య. పోలీసులతో ఎంక్వైరీ చేయించాం. తన కోసం వెతకని చోటంటూ లేదు తాతయ్య. అయినా సరే మనసులో ఇంకా ఆశ మాత్రం చావడం లేదు. కావేరి తిరిగి వస్తుందని అనిపిస్తోంది తాతయ్య. కావేరి బిడ్డల ఆలన పాలన చూడాలని, ముత్తాతనై మురిసిపోవాలని ఎన్నో ఎన్నో కలలు కన్నారు రా మోహన్. తాతయ్య గారు, ఇంట్లో పరిస్థితులన్నీ చాలా మారిపోయాయి. మీరొకసారి వచ్చి చూడండి. కావేరి లేని ఆ ఇంటికి నేను రాలేను. ఆ ఇంట్లో ఏం జరిగినా నేను పట్టించుకోను. నా మనవరాలు కావేరి లేని చోట నేను అడుగు పెట్టలేను రా మోహన్.
వస్తున్నానని అఖిల్ బాబుకి ఎలా తెలుసు? నా కోసం బొకేతో వెల్కమ్ చెప్పడానికి వస్తున్నారు. అదేంటి అఖిల్ బాబు నన్ను చూసి పట్టించుకోకుండా వెళ్ళిపోయారు? అత్తయ్య, మామయ్య, అత్తయ్య, మామయ్య. అత్తయ్య, మామయ్య. అమ్మా పెద్ద కోళ్ళ, మేము ఇంట్లోనే ఉన్నాం. పెద్ద కోడలా? అత్తయ్య, మీకోసం ఇల్లంతా వెతికి బయటున్నారేమోనని వచ్చాను. మేమేమో పూజ గది దగ్గరికి వెళితే నువ్వు లేవు. సరే అత్తయ్య, హారతి తీసుకోండి. వదినా వదినా అయ్యో మరిది గారు, మీరు కూడా బయటకొచ్చారా? అవునదినా, ప్రసాదం మిస్ అవ్వకూడదు కదా. నిఖిల్ వదినా అని పిలుస్తున్నాడేంటి? అయ్యో, మీరు కూడా బయటకొచ్చారా? రండి. అనయ్య, కొత్త ప్రాజెక్టు నిఖిల్ రిసార్ట్ పనులు ఎలా జరుగుతున్నాయి? ఫైన్, బాగా జరుగుతున్నాయి నిఖిల్. అంత బిజీగా 24 గంటలు ఆ పని మీదే ఉంటున్నావు. కాస్త రిలాక్స్డ్గా ఉండు. అవును, మన భోజనాలకి వస్తున్నారు కదా? వస్తాను. వెరీ గుడ్. అన్నయ్యతో అలా కమిట్మెంట్ తీసుకోండి వదినా, లేదంటే అన్నయ్య చిక్కడు దొరకడు. అవును, చేతిలో ఆ ఫ్లవర్ ఏంటి? ఇది నీకోసమే గీతిక.
లోపలికి పదండి. అంటే అఖిల్ బాబు పెళ్లి చేసుకున్నారా? అత్తయ్య, ఈ స్వీట్ నేనే చేశాను. ఎలా ఉందో చెప్పాలి. చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ అత్తయ్య. అవును, అఖిల్ ఎక్కడమ్మా? ఆఫీస్కి వెళ్ళాడు మావయ్య. వాడలా వెళ్ళిపోవటం ఏంటి? ఈ వీక్లోనే ఆఫీస్ స్టార్ట్ చేసి వర్క్ ఫాస్ట్గా ఫినిష్ చేయాలని డే అండ్ నైట్ కష్టపడుతున్నారు మావయ్య. ఓకే, భోజనానికైనా వస్తాడా? అది కూడా రాడా? వస్తానన్నారు మావయ్య. గీతిక, స్వీట్స్ చాలా బాగున్నాయి. థ్యాంక్స్ పిన్ని. అమ్మా, నేను కూడా అక్కకి హెల్ప్ చేశాను. అబ్బా, ఏమైంది బావా? నువ్వు హెల్ప్ చేసిన లడ్డూలో రాయొచ్చింది అనుష. నువ్వు హెల్ప్ చేయడం వల్ల ఈ రాయొచ్చింది. అవునా? స్వీట్స్ మేకింగ్ లో నువ్వు హెల్ప్ చేయడం వల్ల ఈ రాయొచ్చింది కదా బావా. దిస్ ఇస్ టూ మచ్. జోక్ చేశాను అనుష. అన్నయ్య, ఈ పెళ్లి విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోండి. అమ్మా, ఇంట్లో పరిస్థితులు చూస్తున్నావు కదా. కొద్ది రోజులు మ్యారేజ్ మ్యాటర్ పక్కన పెడదాం అనుకున్నాం కదా. నేను మాట్లాడుతున్నాను కదా, నువ్వు నోరు మూసుకో. అత్తయ్య, అమ్మ ఈ మధ్య మ్యారేజ్ లింక్స్ చూస్తూ ఉంది. నేను ముందే చెప్తున్నాను, మోహన్ని తప్ప నేను ఎవరిని పెళ్లి చేసుకోను. అవును, అంతా నీ ఇష్టమే. వాడేమో జమీందారు, నువ్వేమో జైపూర్ యువరాణివి. అమ్మా, ప్రశాంతంగా వనభోజనాలకొచ్చాం. మా మూడ్ని డిస్టర్బ్ చేయకు. పిన్ని,
పెళ్లి టాపిక్ వస్తే చాలు మీ ఇద్దరి మధ్య గొడవ స్టార్ట్ అవుతుంది. అయినా అన్నయ్య వదిలిన ముందు ఎలా మాట్లాడుతుందో చూడు గీతిక. అనసూయ, ఆ రోజు మోహన్తో పెళ్ళి అనుకున్నాం కదా. అనుకున్నాం అన్నయ్య, కానీ ఫిక్స్ చేయలేదు కదా. ఫిక్స్ చేసేదేముంది? వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు కదా. వదినా, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నాకు మోహన్ అంటే ముందు నుంచి ఇష్టం లేదు. అనసూయ, మీ అన్నయ్య నేను మాటిచ్చాం. అనూష పెళ్లి బాధ్యత మాది. కాని నీకిష్టం లేకుండా మేం పెళ్ళెలా చేయగలం చెప్పు? అనసూయ, మోహన్ని పెళ్లి చేసుకుని ఆ ఇద్దరూ మా ఇంట్లోనే ఉంటారు. మోహన్ గురించి నీకన్నా మాకే బాగా తెలుసు. వాళ్ళిద్దరూ ఈడు జోడు. నా మాట విని ఒప్పుకోమ్మా. అన్నయ్య, నాకు కొంచెం టైం ఇవ్వండి. మళ్ళీ టైం ఎందుకమ్మా? మోహన్తో సత్య ఏదో పర్సనల్గా మాట్లాడాలంట. సరే, అలాగే మాట్లాడమని చెప్పు. ఉమ్, డాడీ, సత్య మాట్లాడేది ఏమీ ఉండదు. ఏదో కండిషన్లు పెట్టి బెదిరిస్తుంది అంతే. కండిషన్స్ ఏంటి బావా? అదే, నిన్ను బాగా చూసుకోవాలని కండిషన్స్ పెడుతుంది. హ్మ్. నాకు తెలియక అడుగుతున్నాను. పాపం మోహన్కి ఇంకా ఎన్ని ఎగ్జామ్స్ పెడతారు బావా? అప్పుడెప్పుడో కావేరక్కున్నప్పుడు. అనూష, కావేరి పేరు మన ఇంట్లో వినిపించకూడదని నీకెన్నిసార్లు చెప్పాలి? అత్తయ్య, అది మర్చిపోయాను. ఇంకొకసారి ఆ పేరెత్తావంటే తాట తీస్తాను. సారీ అత్తయ్య. సరే, ఆ స్వీట్లు తీసుకెళ్ళి సత్యకివ్వు. చూడు, ఇప్పుడు ఈ ఇంట్లో నేను చెప్పిందే వేదం. నేను చెప్పినట్టే ఎవరైనా వినాలి. నీకు కావేరి అంటే ప్రత్యేకమైన అభిమానం ఉంది కాబట్టి నువ్వు ఎప్పుడైనా అఖిల్ దగ్గర కావేరి టాపిక్ తెచ్చావో? లేదు సత్యమ్మ గారు, ఆ టాపిక్ అసలు రానివ్వను. కావేరి గురించి అఖిల్కి చెప్తావేమోనని నీ మీద నాకు అనుమానంగా ఉంది. సో అలాంటి పని చేయను అని నువ్వు నాకు మాటివ్వాలి. అప్పుడే అనుషతో నీ పెళ్లి గురించి ఆలోచిస్తాను. ప్రామిస్ సత్యమ్మ గారు, కావేరమ్మ గురించి నా ప్రాణాలు పోయినా అఖిల్ బాబుకి చెప్పను. వెరీ గుడ్. నీ టైం బాగుంది సత్యమ్మ, కానీ రేపు అనూషతో నా పెళ్ళైతే మీ అందరికీ బ్యాడ్ టైం నడుస్తుంది. వెయిట్ అండ్ సీ. అక్క, స్వీట్స్ తీసుకో. ముందు నీ వుడ్బికివ్వు. కాదు కాదు, ఒకరికి ఒకరు తినిపించుకోండి. వదినా,